సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ మనసులో ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, వాళ్ళని మర్చిపోలేక బాధపడుతూ ఉన్నావు. నీ మనసులో ఉన్న వాళ్ళు మళ్ళీ కూడా నీ దగ్గరికి తిరిగి వస్తారా అని ఆలోచనలో ఉన్నావు కదా తల్లి. ఖచ్చితంగా దానికి గల కారణం ఏంటి, వాళ్ళు తిరిగి వస్తారా లేదా అన్న ఆలోచనకి సమాధానం ఏంటి అనేది నీకు ఈరోజు తెలియజేస్తాను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మన అందరి మనసులో కూడా మనం ఎవరినైనా సరే ఒకళ్ళు మిస్ చేసుకొని ఉంటామండి. వాళ్ళు చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక లవర్స్ అయి ఉండొచ్చు, వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు నిజంగా లవర్స్ అయితే కనుక ఎన్నో రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు ఒక మ్యారేజ్ చేసుకోవాలన్న స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాబా పంపిస్తున్నారండి. అంతేకాకుండా హస్బెండ్ వైఫ్ మధ్య లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నిజంగా ఒక మ్యారేజ్ లైఫ్ మనం ఒక 4 years 5 years హ్యాపీగా ఉండి దాని తర్వాత ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల డైవర్స్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి, అలా విడిపోయిన వాళ్ళు ఒక హస్బెండ్ గురించో వైఫ్ గురించో మనం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు మళ్ళీ కూడా కలవాలి అని అనుకుంటే ఏం చేయాలి? అయ్యో, డైవర్స్ అప్లై చేసేసే అమ్మాయి మనం మళ్ళీ కూడా తన గురించి అర్థం చేసుకొని హస్బెండ్ అయితే వైఫ్ గురించి కానివ్వండి, వైఫ్ అయితే హస్బెండ్ గురించి కానీ ఆలోచించడం అనేది చాలా సాధారణమైన ఒక విషయం అండి. అందుకోసం బాబా పంపించే ఈ సందేశం అనేది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే మంచి సందేశం అండి. మనం ఇప్పుడు ఎవరినైతే ఒక మనసులో పెట్టుకొని తలుచుకుంటూ ఉన్నామో, అంటే విడిపోయిన వాళ్ళండి, ఎవరైతే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా అండి చేసిన తప్పుని, ఒకవేళ ఒక విషయం జరిగింది అని అనుకోండి, అది దేనివల్ల జరిగింది అని మనం ఆలోచించగలగాలి. ఎదుటి వాళ్ళదే తప్పు అని చెప్పి మనం ఒక ఈగోతో అలా కూర్చోకుండా ఒకవేళ మన సైడ్ ఏదైనా తప్పు ఉందా అని ఆలోచించగలిగితే నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలాగే ఒక భక్తురాలికి తన జీవితంలో జరిగిన ఒక విషయం అనేది మనం తెలుసుకుందామండి. ఒక హస్బెండ్ వైఫ్కి మధ్య జరిగిన ఒక విషయం వల్ల వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న ఒక సమయంలో బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక సందేశం అండి తనకి రావడం వల్ల నా జీవితం అనేది ఇట్టే మారిపోయిందక్క, నేను ఎంత తప్పు చేయబోతున్నానో అన్న ఒక విషయాన్ని నేను తెలుసుకోగలిగాను, అర్థం చేసుకోగలిగాను అని. నిజంగా అండి బాబా పంపించే సందేశాలకి అంత శక్తి ఉంటుందండి. ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చగలిగే శక్తి అనేది ఈ సందేశానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆ భక్తురాలండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్ అనమాట. ఈవిడికి బాబా అంటే చాలా ఇష్టం అనమాట అండి. అంతేకాకుండా తను వల్ల ఆ హస్బెండ్కి కూడా బాబా అంటే చాలా ఇష్టం. అంటే మామూలుగా గుడికి వెళుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్న సమయంలో ఇంతకీ వీళ్ళది ఒక లవ్ మ్యారేజ్ కూడా అండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 5 or 6 years తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రావడం అనేది జరిగిందండి. ఎందువల్ల అనంటే, ఒకళ్ళ మీద మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ ఆ ప్రేమ అనేది ఉంటే వాళ్ళ మధ్య ఒక పొసెసివ్ వల్ల కొన్ని సందేహాలు కానీ, లేదంటే కనుక ఒక మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తిను ఎప్పుడైనా సరే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి ఫోన్ చేస్తే తిన ఫోన్ కానీ ఎప్పుడైనా సరే ఒక బిజీగా ఉంటే కనుక నిజంగా అతను రియాక్షన్ అనేది చాలా వరకు కూడా అయ్యో ఏంటి ఫోన్ చేస్తే తీయలేదండి. స్టార్టింగ్లో అలాగే ఉండేదండి. ఆ తర్వాత తను కొంత ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే, వాళ్ళ అమ్మగారు వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా సరే తనకు కోపం వస్తూ ఉండేదండి హస్బెండ్కి. ఏంటో నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు తీయవు, బిజీగా ఉంటావు ఏంటి అని. అంటే కొంతమంది అండి ఫోన్ చేస్తే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అయితే వెంటనే పెట్టేస్తూ ఉంటారు. అలాంటిది చాలాసేపటి నుంచి బిజీగా ఉంది అని అనేసరికి హస్బెండ్కి అనుమానం రావడం అనేది మొదలైందండి. ఎప్పుడు కూడా అండి అనుమానం అనేది ఎందువల్ల వస్తుందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి బాధ అని అనిపిస్తుంది, అయ్యో నా మీద నమ్మకం లేదా, ఎందుకు అనుమానిస్తున్నారు అని అన్నట్టుగా మనం అనుకుంటాము. అంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళని కూడా మనం ఒక్క నిమిషం ఆలోచించగలిగితే, అంటే ఎందుకు అలా సందేహం అనేది వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ అనేది ఉండడం వల్ల. అలాంటి ఒక ప్రేమ అనేది నిజంగా అండి ఎంతవరకు అది ఉండాలి, ప్రేమ అనేది ఉండడం అనేది సహజమే. కానీ
ప్రేమ అనేది ఒక లిమిట్ దాటిపోయింది అని అంటే అది ఎదురుగా ఉండే వాళ్ళకి ఎంత ప్రేమించిన వాళ్ళకైనా సరే కొంత ఇరిటేటింగ్గా ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటా ఈయన ఎప్పుడు చూసినా సరే ఇట్లాగే అడుగుతూ ఉన్నాడు అని చెప్పి. అలాగే తనకు కూడా అయిపోయిందండి, భార్యకి కూడా అలాగే అనిపిస్తుంది. ఎప్పుడు ఫోన్ చేసినా అడిగినప్పుడల్లా సమాధానం చెబుతూ ఉండేది, లేదండి పలానా వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఇంట్లో కొంచెం మనకి బోర్ కొట్టినా చేసినా సరే ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడుతూ ఉంటాం. అది ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఇలా జరిగింది అలా జరిగింది అని. అలాంటప్పుడు అలా ఆ సంఘర్షణ అనేది చాలా పెద్దదైపోయిందండి. అంటే హస్బెండ్‌ని ఏంటి నన్ను ఇలా సందేహపడుతున్నారు, నా మీద నమ్మకం లేదా అని చెప్పి తను కూడా గొడవ చేయడం అనేది మొదలుపెట్టింది. తను చూపిస్తుందండి, నేను ఎవరికి కాల్ చేశాను, ఎవరితో మాట్లాడుతా చూడండి అని అన్నా కూడా తర్వాత రోజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి తన ఫోన్ బిజీగా ఉంటే మాత్రం తను చాలా గొడవ చేసేవాడండి. చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. మాట్లాడడం మానేయటం, సరిగ్గా టైంకి ఇంటికి రాకపోవడం అలాంటివి చేస్తూ ఉండేవాడు అనమాట. తనకి చాలా చిరాగ్గా ఉండి వాళ్ళ అమ్మగారు వాళ్ళతో చెప్పిందనమాట. వాళ్ళమ్మ ఏంటమ్మా డల్గా ఉన్నావు ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళినప్పుడు చెప్తాం కదా మనం సాధారణంగా. అలాగా చాలా చిన్న చిన్న విషయాలకండి, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి పెద్దవాళ్ళు అయ్యో అక్కడికి వెళ్ళినా తను తొందరగా చెప్పలేదు. ఏంటమ్మా ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితేనే వాళ్ళ అమ్మగారికి చెప్పిందండి. అయ్యో ఇవన్నీ చిన్న విషయాలే కదా, సరి చేసుకోండి అమ్మ, గొడవ పెద్ద చేసుకోకండి అని. తను ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మగారింటికి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, నిజంగా ఆ రోజు హస్బెండ్ తనని కొట్టడానికి కూడా రావడం అనేది జరిగిందండి. నీతో మాట్లాడడమో నీతో కాపురం చేయడమో నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో మీ అమ్మగారింటికి అని చెప్పేసి తన పిల్లలతో పాటు, వాళ్ళకి పిల్లలు 2 ఉన్నారండి, వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంత చిన్న విషయానికి గొడవ వచ్చింది అని అంటే అమ్మ వాళ్ళు బాధపడతారు. తనకి కూడా అది సంభాషణ అనేది పెద్దదైపోతూ ఉండేసరికి అనవసరమైన చిరాకులు వస్తూ ఉంటాయి. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది తనకి. ఒకవేళ నా మీద ఏమన్నా తప్పు ఉందా అని తను ఆలోచిస్తుందండి. అలాగే హస్బెండ్ మాత్రం ఏమాత్రము దిగి రాలేదు, తన మీద తప్పు ఉందా లేదో కూడా ఆలోచించలేదండి. తిని మాత్రమే ఆలోచిస్తుంది, ఒకవేళ తనకి నా మీద ప్రేమ ఉండొచ్చు, నేనే ఏదైనా సరే కోప్పడ్డానేమో అని. సరే అయినా సరే పర్వాలేదు, తిని ఫోన్ చేస్తుంది, మాట్లాడాలనుకుంటుంది, కలిసి ఉండాలని అనుకుంటుంది, అయినా సరే అతను ఏమాత్రం కూడా దిగి రాలేదండి. అలాంటప్పుడు వాళ్ళకి పద్దాక మనం ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం వల్ల అంత దూరం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. తప్పు నీ మీద ఉన్నా లేకపోయినా మనం ఫోన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు తీయనప్పుడు అతనికి ఇంకాస్త టైం పడుతుందేమో అని చెప్పి ఓపికతో ఉండాలండి. అది నిజమే, అక్షరాల నిజమండి. తన జీవితంలో ఏం జరిగింది అంటే 1 సంవత్సరం పాటు 2 ఏళ్ల పాటు తను అలా మళ్ళీ తర్వాత ఫోన్ చేయడం అనేది మానేసిందనమాట. అప్పుడు అతనికి అర్థమైంది, అయ్యో తను ఫోన్ చేసినా నేను అర్థం చేసుకోలేదే, తప్పు అనేది ఇద్దరి మీద ఉండొచ్చు, నిజంగా తను అలాంటిది కాదు అని చెప్పినా కూడా నేను సరిగా అర్థం చేసుకోలేదే అని చెప్పి హస్బెండ్కి మనసు మారి తన గురించి అర్థం చేసుకోవడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే కొంత గ్యాప్ అనేది వస్తుందో ఆ గ్యాప్ వల్ల వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా బాబా మీద పెట్టుకున్న ఆ నమ్మకం అనేది నిజంగా వాళ్ళని కాపాడిందండి. డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళ విషయం అనేది నిజంగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేలాగా చేసిందనమాట. అందువల్ల ఎవరి గురించి అయితే మీరు ఈరోజు వీళ్ళంటే హస్బెండ్ వైఫ్ గురించి మనం తెలియజేసామో, అలాగే ఇప్పుడు మీ మధ్య ఎలాంటి ఒక సమస్య ఉన్నా, ఎవరైనా సరే మనసులో అనుకుంటున్నా వాళ్ళు తిరిగి ఖచ్చితంగా వస్తారండి మిమ్మల్ని అర్థం చేసుకొని అని చెప్పి బాబా మనకి కథ ద్వారా తెలియజేస్తున్నారు. నమ్మకము, ఓపిక, కొంత వాళ్ళు ఏదైనా సరే మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా సరే మనము కొంచెం వెయిట్ చేయగలిగితే వాళ్ళు అర్థం చేసుకొని ఖచ్చితంగా వస్తారు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.